నా పేరు గూడూరు వెంకట శివరాం ప్రసాద్, తడికిల్పూడి, కామరకోట మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. దీంట్లో చిన్న ఇదేంటంటే ఒక 5 లేయర్ మెథడ్, పల్లేకర్ మెథడ్ అనండి, లేకపోతే ఇంకో మెథడ్ అనండి, ఒక మెథడ్ని తీసుకురావాలని చెప్పి ఆయిల్ పామ్లో ఒక కోకోవా, నట్మగ్గు, అరకనట్టు, పెప్పరు, లాంగ్ పెప్పరు, ఇంకా 7-8 పంటలు పండించుకునే విధానాన్ని మనం రూపకల్పన చేసామన్నమాట. దీంట్లో ఏం చేసామంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని పామాయిల్లోనేమో 40, కోకోవా 40, నట్మగ్ 40, అర్కనెట్ 200, పెప్పర్ 200. దీంట్లో ఆయిల్ పామ్కి 40 మొక్కలు కూడా లాంగ్ పెప్పర్ దీంట్లో తీసుకోలేదు, బట్ పెంచుకోవచ్చు ఆఫ్టర్ 10th ఇయర్. దీంట్లో మీరు చూసినట్టు ఏంటంటే యావరేజ్ ఈల్డ్ పర్ ప్లాంట్ ఇంత వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుని ఇంత తీయాలి అనేది మన తపన, వస్తుంది గ్యారంటీగా. దీనికి ఇంత రేట్లు కనుక, ఈ రేట్లు కనుక మనం వేసుకోగలిగితే 12 రూపాయలు ఇది ఈల్డ్స్. ఇదేమో ప్రైస్ పర్ కేజీ 14 రూపాయలు, ఇవాళ 20 రూపాయలు ఉంది, మనం 14 రూపాయలే తీసుకున్నాం. కోకోవా 150 రూపాయలు తీసుకున్నాం ఎర్లీగా, ఇప్పుడు ఇది యావరేజ్ మీద 500 నుంచి 600 రూపాయల వరకు ఉంది. నట్మగ్ ఇది 2000 వరకు కూడా ఉంది, 1000 రూపాయలే తీసుకున్నాం. అర్కనెట్ 200 తీసుకున్నాం, కానీ ఇది 340, 400 వరకు ఉంది. పెప్పర్ 400 తీసుకున్నాం, ఇది 550 వరకు ఉంది. ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 6,32,000 వస్తుంది. దీంట్లో మనం 50% తీసుకోగలిగిన 3,16,000 వస్తుంది అనమాట. 3,16,000కి 1,16,000 రూపాయలు మన ఇన్పుట్ కాస్ట్ తీసేస్తే నెట్ అమౌంట్ రైతుకి 2 లక్షల రూపాయలు మిగలాలి అనేది మన కాన్సెప్ట్. మనకు కనుక కలిసి వస్తే దీన్ని 2 లక్షల కంటే ప్లస్ ఉండాలి అనేది మన ఉద్దేశం అనమాట. అది మీరు నెక్స్ట్ దీంట్లో కూడా ఎలా వేయాలి అనేది చూడగలరు. ఇప్పుడు ఇవన్నీ క్యాన్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏంటిది? ఇది ఈ క్యాన్స్ అన్ని కూడా ఆవు పంచుకోను పంచకావే అండి, మన కోకోకి స్ప్రేయింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఏమేమి వేసారండి? ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? నాకున్నది 25 acres అండి, 3 బిట్లు కొంత ఉంది. ఇప్పుడు ఇది వరకు మేము చేసిన తప్పు ఏంటంటే కొబ్బరి క్లోజ్డ్ స్పేసింగ్ వేయటం వల్ల కోకో ఒకటే పంట పండుతుంది, మిగతా పంటలు ఏం పండట్లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని కూడా కొబ్బరిని కూడా 11 అంటే 10 మీటర్లు స్క్వేర్ వేసుకోగలిగితే దాంట్లో నట్మగ్ వేసుకోవచ్చు, కోకో వేసుకోవచ్చు, వక్క వేసుకోవచ్చు, మిరియం వేసుకోవచ్చు. ఇది కూడా ఇదే ఫార్ములా, సేమ్ ఫార్ములా మనం గనక మన కొబ్బరికి కనుక తీసుకోగలిగితే నా ఉద్దేశం ఇదివరకు 1,25,000 రూపాయలు వచ్చేది ఎకరానికి. ఇప్పుడు ఏదో కోకో రేట్లు హైగా వెళ్ళటం వల్ల 2 లక్షలు క్రాస్ అయ్యారు, పామాయిల్ కూడా 20,000 రూపాయలు. అలా కాకుండా స్టేబుల్గా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మీరు సగం రేట్ తీసేసాం అంటే ఒకేసారి 3 లక్షలు 5 లక్షలు మిగులుద్దంటే మిగలపోవచ్చు. కనీసం 2 లక్షల రూపాయలు రైతుకు మిగిలితే కనుక సంవత్సరానికి ఒక 5 ఎకరాలు ఉన్న కింద ఉన్నాడు కూడా 5 రోజులు 10 లక్షలు మిగిలితే రైతు అర్బనైజేషన్ అవ్వకుండా ఉంటాడు ఎవరైనా సరే. మళ్ళీ అగైన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అది మా ఉద్దేశం అన్నమాట. మీరు ఏమేమి ఉన్నాయండి ఇప్పుడు ఇందులో, ఇక్కడ ఈ తోటల్లో? ఇప్పుడు నేనేముంది పామాయిల్, కొబ్బరి, కోకోవా, నట్మగ్, అర్కనట్, నెక్స్ట్ ఇయర్ నుంచి పెప్పరు, ఇప్పుడు లాంగ్ పెప్పర్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంటర్ క్రాపింగ్ అరటి కూడా మనకు ఉందన్నమాట. అరటి కూడా ఎక్కువగానే బాగానే ఇది వస్తుంది. మనకి 365 రోజులు ఇన్కమ్ వచ్చేటట్టు కనుక చేసుకోగలిగితే మనకి ఎప్పుడు కూడా ₹1 కనుక ఉంటే కనుక మనకి ముందు మన పని గడుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మనీ అనేది రైతుగా ఎత్తుక్కోవడం జరుగుతుంది. దీన్ని మనం మినిమైజ్ చేసుకోగలగాలి. ఒకసారి మనం తోటలోపడికి వెళ్దామండి, తోటలోపడి వెళ్ళి లోపల. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తున్న తోట ప్రసాద్ గారిది, ఇంజనీర్ ప్రసాద్ గారిది, తడికెలపూడి. ఈ మీకు ఎదురుగా కనబడుతున్నాయి వక్క చెట్లు, తర్వాత ఇక్కడ ఏపుగా పెరిగి చిక్కటి ఆకులతో ఉన్నాయి. ఇది మనకు కోకో చాక్లెట్, పిల్లలందరూ కూడా ఇష్టపడేది. ఇప్పుడు ఇందులో తయారై ఉన్నాయి, ఎర్రగా కనబడతా ఉన్నాయి, తెంపడానికి సిద్ధంగా ఉన్నాయి కోకో కాయలన్నీ కూడా. తర్వాత కొబ్బరి తోట ఆకాశంలో కనబడుతున్నాయి, గుత్తులుగా, అంటే గెలలు బాగానే ఉన్నాయి చెట్లకు. తర్వాత అక్కడ అరటి చెట్లు కనబడుతున్నాయి మీకు. అయితే ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యం కాలేదు, ఇవన్నీ కొన్ని సంవత్సరాలు
శ్రమించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ భూమి నేల చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ అన్ని ఎండిన కొబ్బరి ఆకులు, కోకో ఆకులు, ఇతర ఆకులు ఉన్నాయి. దాంతో పాటుగా భూమి నిండుగా ఎరువు కనబడతా ఉంది. ఇది కోడి ఎరువు ఉంది, పశువుల ఎరువు ఉంది. తర్వాత ఈ కొబ్బరి పొట్టు కూడా పడేయకుండా లోపల మల్చింగ్ చేసిండు. ఈ ఆకులన్నీ కూడా మల్చింగ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎరువంతా కూడా మల్చింగ్ చేసిండు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇది చూసినప్పుడు ఇటు పైన ఎత్తు ఉన్నది, కిందికి పల్లం ఉన్నది. అయితే ఇది ఇప్పుడు ఆ పక్కన పల్లం ఉంది. అంతకుముందు గతంలో ఈ ల్యాండ్ అంతా ఇటు మనకు ఈ ఒక్క చెట్ల దిక్కు చూపే దిక్కు మొత్తం పల్లంగా ఉండేది. ఏ చిన్నపాటి వర్షం పడ్డా నీటితో పాటు పైన మట్టి పొర, సారం అంతా కొట్టుకుపోయేది. దాన్ని కవర్ చేయడానికి అన్ని బిట్లుగా చేసి ఆ మట్టిని అంతా ఇటు దాటు అటు ఇటు మరలించి ఎక్కడి నీళ్ళు అక్కడే భూమిలో ఇంకేలా చేసిండు. ఇది ఒక ఇప్పుడు అడవిలాగా తయారైంది. ఇప్పుడు సార్ మాటలలో విన్నాం అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది, ఎన్ని రోజులు చేశారు, దీనికి ఎంత శ్రమ పడ్డారు, ఇదంతా కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఇక్కడ ఇది కొబ్బరి, వక్క, కోకోవా ఈ మూడు. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే కొబ్బరి 8 మీటర్లు 7 మీటర్స్ స్క్వేర్ టైప్లో వేయటం జరిగింది. ఇది హైబ్రిడ్ గోదావరి గంగ అని చెప్పి. కానీ నేను ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే ఒక 20 ఏళ్ళ తర్వాత మీకు ఇందాక కూడా చెప్పడం జరిగింది, అసలు 10 మీటర్ల లోపల ఏ మొక్క కొబ్బరి పామాయిల్ వేయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో దాంట్లో అనేక పంటలు పండించుకోవచ్చు, కొత్త పంటలు అనేకం వస్తున్నాయి. కాబట్టి ఎవరో కూడా 10 మీటర్లు తక్కువ మొక్కలు వేయొద్దు. దీనివల్ల నష్టం ఏంట్రా అంటే కొబ్బరి కనుక దెబ్బతింటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా కొబ్బరి వైట్ ఫ్లై వల్ల పూర్తిగా దెబ్బతింటం వల్ల ఇదివరకు 1000 రూపాయలు యావరేజ్. ఎందుకు వేసారు ఎక్కువ మొక్కలు అనేది మీరు అడగచ్చు. ఇదివరకు మొక్క 1000 రూపాయలు కొనేవాళ్ళు, ఇప్పుడు మొక్క 600 కొంటున్నారు. అంటే నష్టం పోయేది ఎవడరా అంటే రైతే. కాబట్టి దీంట్లో ఫైనల్గా మనకేం నెట్ అమౌంట్ ఎంత కావాలి, లేకపోతే పని ఎట్టా తగ్గించుకోవాలనే దాన్ని మాకు అర్థమైన తర్వాత పామాయిల్ కానీ కొబ్బరి కానీ 40 మొక్కలు వేసుకుని మనకి డిఫరెంట్గా ఈ వక్క, కోకోవా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మంచి పంటలు అవుతాయి. కాబట్టి పెప్పర్ కూడా ఈ జిల్లాలో బాగా అవుతుంది కాబట్టి పెప్పర్ను కూడా. రెండోది ఇంకా ఇతర పంటలు ఏమైనా ఉన్నాయంటే కేరళ నుంచి ఇంకా ఎగ్జాటిక్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అవి తీసుకొచ్చి వేయటానికి కూడా మనకి ప్లేస్ లేదనమాట. ప్లేస్ అంటే ఏంటి, పైనుంచి గనక గాలి వెలుతురు కనుక మనకు తగలపోతే ఏ చెట్టు పెరగదు. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్. ఇక్కడ వీటన్నిటిని వేయటానికి కావాల్సింది ఏంటంటే అంటే మనకి మంచి భూమి కావాలి, రెండోది నీరు కావాలి. ఒక చెడు చేసాం కాబట్టి ఇంకో చెడు చేయకూడదు దీని గురించి అనేది ఒక ఆలోచన చేసి దీన్ని వాళ్ళ మనం ఈ సిస్టమ్ని రివర్స్ స్లోప్ సిస్టమ్ అనేది ఒక పేరు పెట్టాను ఇందాక. రివర్స్ స్లోప్ సిస్టమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు మన చేలో ప్రతి చేలో కూడా ఒకే పక్క పల్లుడు ఉంటుంది. దాన్ని ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ 8 మీటర్లు దీన్ని స్క్వేర్ సిస్టమ్ కన్నా తీసుకుని పల్లాన్ని మెరకని పల్లం చేసాం. అప్పుడు ఏమవుతుందంటే నీటి యొక్క ఇది ఏమవుతుందంటే నీరు పల్లం వెరుగు అంటారు. నీరు ఎప్పుడు పల్లానికి వెళ్ళినప్పుడు రివర్స్లో ఉంటుంది అనమాట. కొంతసేపు ఒక వర్షం ఒక 10 సెంటీమీటర్స్ మనకు మ్యాక్సిమం ఎప్పుడన్నా పడుతుందేమో కానీ అబౌవ్ 10 సెంటీమీటర్స్ వరకు కూడా నీటిని ఆపే శక్తి వల్ల చేయగలిగాం అనమాట. అంటే ఇక్కడ ఈ టైపులో ఉన్న దీన్ని ఈ టైపులోకి అంటే ఈ మెరకలో ఉన్నదంతా పల్లానికి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అనమాట. ఎంత పల్లం ఉందో రివర్స్. ఇప్పుడు సపోజ్ 2 అంగుళాలు ఈ 8 మీటర్లో 4-5 అంగుళాలు కనుక పల్లుడు ఉంటే కనుక 8 అంగుళాలు పల్లాన్ని కనుక పెంచుకోగలిగితే అటేపు 4 అంగుళాలు పల్లం వస్తుంది అనమాట. అప్పుడు 10 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా మనం ఆపగలుగుతున్నాం. ఇది రెండోది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎకరానికి ఒక 7-8 వేల రూపాయలు అవుతుంది. ఇదంతా కూడా నేను చేసుకున్నాను నాకున్న పవర్ టిల్లర్తో. కాకపోయినా సరే ఇది నాకైన ఖర్చు ఎకరానికి 3000 రూపాయలు. డీజిల్ ఖర్చు కానీ లేబర్ ఖర్చు కానీ సరే. రైతుగా ఎవరు కూడా రైతుని చేసిన ఖర్చుని ఎవరు పరిగణలో తీసుకోలేదు. అందుకని మిగతా వాళ్ళు కూడా చేసుకుంటే ఎకరానికి 5000 రూపాయల కంటే కూడా అవ్వదన్నమాట. దీన్ని చేసుకుంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఒకటి
వర్షపాతాన్ని ప్రతి దాన్ని కూడా ప్రతి చుక్కని కూడా ఒడిసి పట్టుకుంటున్నాం. వర్షం అంటే ఏంటి, ఇక దానికి విలువ లేదనమాట, వెలకట్టలేము. రెండోది, దీన్ని ఆపటం వల్ల అక్కడ ఇంకిపోతుంది అనమాట. ఇంకినప్పుడు ఎప్పటికప్పుడు ఈ టెంపరేచర్స్లో భూమిని తొందరగా కూల్ చేస్తుంది, అంటే వేడెక్కదనమాట భూమి. రెండోది ఏమవుతుంది, పై పొర కొట్టుకెళ్ళినప్పుడు మైక్రోబల్ యాక్టివిటీ కూడా తగ్గదు. మైక్రోబల్ యాక్టివిటీ తగ్గనప్పుడు ఏమవుతుందంటే మీకు స్లోగా ఆర్గానిక్ కార్బన్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళ ఉపాయాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒక 5-6 వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి వాటికి కనుక ఖర్చు పెట్టుకోగలిగితే, ఒక 4-5 సంవత్సరాలు కనుక ఇలా ఖర్చు పెడితే మనకి ఫ్యూచర్లో ఖర్చు అనేది తగ్గుతుంది, మన భూములు అడవిలాగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు వర్షము ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఎన్ని సెంటీమీటర్లు, దాదాపు 30-35 సెంటీమీటర్లు పడ్డ నీళ్లు ఇక్కడే ఆగిపోతాయని చెప్పేసి, అలా సాధ్యమేనా? సాధ్యమేనండి. ఇప్పుడు అదే కదా, ఇంకప్పుడు ఇందాక ఏం చెప్పాను, 4 mm తగ్గించామనుకోండి, ఇంకా కావాలంటే కొంచెం స్లో పెంచుకున్నాం అనుకోండి, మీకు 4 ఇంచెస్ అంటున్నాను నేను, 8 ఇంచెస్ బదులు దీన్ని అటు 4 ఇటు 4 కనుక ఇచ్చేసుకుంటే, దాన్ని అటు 8 ఇటు 8 కనుక ఇలా ఉండేదాన్ని కొద్దిగా స్లో పెంచితే 35 సెంటీమీటర్స్ కూడా నీళ్ళు ఆగుతుందండి. ఎందుకంటే పొరాసిటీ ఆఫ్ ది సాయిల్ పెంచుకున్నప్పుడు మీకు ఏంటంటే పడే వర్షం పడతానే ఉంటుంది, నిలిసే వర్షం నిలుస్తూనే ఉంటుంది. దాని మీద యొక్క గ్రావిటీ కనుక పెరిగినప్పుడు ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ పద్ధతి ఎన్ని సంవత్సరాల నుండి ఆచరిస్తున్నారండి? ఇప్పుడు ఇదంతా మీరు ఈ పద్ధతి లాస్ట్ ఇయర్ చేశానండి. లాస్ట్ ఇయర్ మాకు వర్షాలు ఎక్కువేను. వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా వర్షం డే టైంలో కానీ వర్షం పడితే దీంట్లో కానీ చూసినప్పుడు ఈ గట్టు అనేది ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్పరెన్సీ అనేది జరగలేదండి. ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా చేస్తుంది ఏంటంటే, మేము ఇట్లా 4-5 చెట్లకి మళ్ళీ ఒక బండ్ వేస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కనుకుంటే ఆ బండ్ దగ్గర అవుతుంది. అంటే ప్రతి 1 ఎకరానికి 2 ఎకరాలకి మళ్ళీ ఒక బండ్ లాగా కూడా చేసుకోగలిగినప్పుడు ఏంటంటే, మనం కాలానుగుణంగా ఇన్ ఫ్యూచర్లో హెవీ రెయిన్స్ పడతాయి, డౌన్ పోర్ పడుతుంది అంటారు కాబట్టి మనకి ప్రాధాన్యత దీనికి ఇవ్వాలనేది నేను అనుకున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఎఫెక్టివ్ అంటే దాని ప్రభావం తెలుస్తుందండి. ఇప్పుడు డెఫినెట్గా నా బోర్ లెవెల్ సింగిల్ బోర్ కాబట్టి నాకు ఇక్కడ ఎక్కడ కూడా వాటుకు రావట్లా చెట్లు. రెండోది ఏంటంటే, మీకు ఈ సంవత్సరం కాప్ పెరిగింది నాకు కోకోలో. నాకు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఇంకా దీని ఎఫెక్ట్ ఇంకా 2-3 ఇయర్స్లో ఇంకా ఎఫెక్టివ్నెస్గా పనిచేస్తుందండి. ఇది ఒక సంవత్సరం కదా, ఇప్పుడే కదా చేసింది. మళ్ళీ రూట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఇంకోటని రూట్ని డిస్టర్బ్ చేసాం కాబట్టి నెక్స్ట్ 2 ఇయర్స్లో దీని యొక్క ఉపయోగం కనపడుతుంది మనకి. కొబ్బరిలో కూడా ఏమన్నా ఎదుగుదల ఉందా? అంటే ఉందండి, డెఫినెట్గా. లాస్ట్ ఇయర్ మీద ఏమన్నా పెరిగదా? లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 20-30% పెరిగిందండి. ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇది 2 ఇయర్స్ అయిందండి మొక్కేసి. ఇప్పుడు ఇది కనుక మనకి దీని కనుక గాలి వెలుతురు ఆడితే ఇది 4th ఇయర్లో కాపించుకోవచ్చండి. ఇది గాలి వెలుతురు ఆడలేదు కాబట్టి స్లోగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అంటే ఇందులో ఏమన్నా కొబ్బరి మధ్యలో ఏమన్నా ప్లాంట్ అంటే చెట్లు తీసేసే ఆలోచన తీసేసే ఆలోచన ఉందండి. ఇప్పుడు 75 మొక్కలు వేసాము. 75లో ఒక 20 మొక్కలు తీసేయటానికి, అంటే సెకండ్ రోలో ఆల్టర్నేటివ్ రోస్లో మళ్ళీ ఆల్టర్నేటివ్ మొక్క తీసేద్దామండి. అంటే 75 మొక్కలు మీరు ఆల్రెడీ వేసారు. వేసిన తర్వాత 1/4 తీసేస్తాం. మరి అందులో ఈ ఒక్క మొక్కలు ఎన్ని నాటారండి? ఈ 75లో దాదాపు 300 మొక్క ఒక్క నాటామండి. కోకో దాదాపు 120 ఉన్నాయండి. 120 మొక్కలు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక్క అయితే ఏక పంట విధానంలో అయితే ఎన్ని నాటుతారండి ఎకరంలో? 580 అండి. కోకో ఏక విధానం అనేది లేదండి. కొబ్బరిలో ఉంటే ×3 అండి. ఇప్పుడు కొబ్బరి సపోజ్ 75 × 3 అంటే 225 వరకు నాటొచ్చు, కానీ అంత ఈల్డింగ్ రావట్లేదండి. ఇప్పుడు దాన్ని బట్టి ఇందాక చెప్పాను కదా, స్పేసింగ్ కనుక తక్కువ కనుక ఇచ్చుకుంటే కనుక ఫోటోసిన్సిస్ లేనప్పుడు చెట్టు కూడా వెజిటేటివ్ గ్రోత్ కింద కనపడుతుంది, కానీ ఈల్డింగ్ ఇవ్వట్లా. మనకు కావాల్సిన ఈల్డింగ్ అనేది రావట్లా. మీరు 75 నాటారు కదండి, 30 నుంచి 35 వరకు తీసేస్తా అంటున్నారు. అంటే 40 ఎక్కడికి వచ్చినా 40 మొక్కలు. 40 చెట్లు ఉండి ఇట్లా అంతర పంటగా కోకో గాని ఒక్క గాని పెట్టిన రైతులు ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఈ ఈల్డింగ్ తేడా ఇప్పుడే మొదలైందండి. ఈల్డింగ్ కాదు, ఇప్పుడే ఈ ఆలోచన మొదలైంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వీడియోస్లో తీసి ఇప్పుడే కొద్దిమంది వేస్తున్నారు. ఇట్ విల్ టేక్ అనదర్ 5 ఇయర్స్, ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. బట్ వాళ్ళు మధ్యలో చెట్లు వేసుకోవడం వల్ల తృప్తిగాను. కానీ అంతకుముందు కొబ్బరి 10 మీటర్లు వేసి దాంట్లో కోకో ఉన్నాళ్ళు, వాళ్ళకి 7 నుంచి 8 క్వింటాలు వస్తుందండి. ఆల్రెడీ అది ప్రూవ్ టెక్నాలజీ. ఎండ ఉండాలండి, దేనికైనా ఎండ ఉన్నప్పుడు ఫోటోసిన్సిస్ అనేది జరగాలి.
నేను కూడా ఈ దారెంబడి చూస్తుంటే అన్ని మరీ చిక్కగా ఉన్నాయి. మీది అంత లేదనుకోండి, అక్కడి ఆ తోటలో అంత లేదు. ఇప్పుడు అయినా మీరు కూడా కొన్ని మొక్కలు అంటే కొన్ని చెట్లు తీసేస్తా అంటున్నారు కాబట్టి రిజల్ట్ బాగానే ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నా. ఇప్పుడు మీరు ఈ కోకో ఎన్ని పంటలు తీశారండి ఇప్పటి వరకు నాటిన తర్వాత? ఇప్పుడు నేను 99లో వేసాను సార్. 99 నుంచి 24 అంటే దాదాపు 25 ఇయర్స్ కాకపోయినా ఇంకా 4 సంవత్సరాలు అంటే 20 ఇయర్స్ పంట తీసుకుంటున్నానండి. అంటే ఎకరంలో ఆదాయం ఇప్పుడు అంతర పంటల మీకు దాదాపు ఎంత వస్తుందండి ఈ మధ్యన రైతులు? అంటే కోకో 3.5 నుంచి 4 క్వింటాల్ అవుతుందండి మాకు యావరేజ్. సో దానికి ఏంటంటే ఇప్పుడు మేము కనిపెట్టింది ఏంటంటే, మేము వేసిన కొబ్బరి యొక్క 57 మొక్కలు వేయటం వల్ల నాకు 4 నుంచి దాటట్లా. రెండోది ఏంటంటే, నేను కెమికల్ ఫార్మింగ్ కాదు కాబట్టి, నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ 4 క్వింటాల్లోనే ఉంటుంది. బట్ నాకు ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి నెట్ అమౌంట్ రియలైజేషన్. రెండోది ఏంటంటే, సాయిల్ ఫెర్టిలిటీ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి నాకు ఆర్గానిక్ కార్బన్ 3+ వచ్చింది. ఇది చాలా బాగుంది. 3+ వచ్చింది కాబట్టి నేను సంతోషపడేది ఏంటంటే, నా భూమి చెడిపోవట్లేదు కాబట్టి నాకు ఆ 4 క్వింటాల్స్తోనే సంతోషపడటం జరుగుతుంది. సస్టైన్ అవుతున్నాను. అది ముందు నాకు కావాల్సింది. మార్కెట్లో రేట్ ఎలా ఉంటుందండి ఇప్పుడు? మీరు టోటల్గా ఆర్గానిక్లో చేస్తా ఉన్నారు సార్. ఆర్గానిక్కిను కెమికల్కి ఎవరో ఏమీ ఇచ్చేయట్లేదండి. అది కూడా ఒకటి రావాలి. ఎందుకంటే పాపం చేసే వాళ్ళకి నా బొట్టడైనా ఎవరైనా సరే ముందుకు రావాలి అంటే రేటు డిఫరెన్స్ చూపించాలి. ఎందుకంటే మా దురదృష్టం ఏంటంటే, పామాయిల్ కానీ కోకోవా కానీ వీళ్ళంతా కూడా ఆర్గానిక్ అయినా ఇంకోటైనా ఆ సిస్టమ్ని తీసుకురావాలి, గవర్నమెంట్ తీసుకురావాలి. రెండోది కోకో కూడా ఒక క్యాడ్బరీ వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆడు కూడా కాంపిటెంట్ వాడికి లేడు కాబట్టి మాకు అదర్ కంపెనీస్ వచ్చి ఏదన్నా ఫ్యూచర్లో జరుగుతుందేమో అనేది. రెండోది మా ఉద్దేశం ఇవన్నీ కాదు కానీ, ప్రైస్ దీని అనేది కాదు కానీ, చక్కటి వాతావరణం, చక్కటి పద్ధతులు, చక్కటి ఇది కనుక నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలిగితే, వాళ్ళు ముందు మనం తాతలు తండ్రులు అంతా చక్కటి ఆరోగ్యవంతమైన భూములు ఇచ్చారు, మనం చెడగొట్టాము. మళ్ళీ ఒక పద్ధతిని కనుక నేర్పగలిగితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అందుకని మా జిల్లాలో మోడల్ ఫార్మ్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నాం. మోడల్ ఫార్మ్స్ని తయారు చేసి ఈ 40 మొక్కలు డిఫరెంట్ మొక్కలు ఎలా పెంచాలి, ఎలా ఏ నర్సరీలో ఏ మొక్క దొరుకుతుంది అనేది మా ఉద్దేశం అనమాట. దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి మీ ద్వారా అనేది మాకు. ఎవరు వచ్చినా సరే మేము రైతులు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. మీరు కేరళ రైతుల వద్దకు వెళ్ళొచ్చా అన్నారు కదా, అక్కడ కోకో సాగు వాళ్ళు ఏమన్నా ఆర్గానిక్ చేస్తున్నారండి? అంత కెమికల్ ఫార్మింగ్ అయినా? వాళ్ళది ఆర్గానిక్ కెమికల్ ఏం లేదు సార్. అదంతా సస్టైనబుల్ ఫార్మింగ్. సస్టైనబుల్ కొద్దిమంది ఏదైనా వేస్తున్నారు కానీ అదంతా కూడా దీంట్లో పండేది. ఇప్పుడు అక్కడ వచ్చిన జరిగింది ఏంటంటే, మనం తెలుసుకుంది ఏంటంటే, లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు 11 జిల్లాల్లో రబ్బర్ ఉంది. ఇప్పుడు రబ్బర్ ప్రైస్ అనేది పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు రబ్బర్కి అదర్ ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటున్నారు. సో ఎత్తుక్కునే స్టేజ్, సపోజ్ ఇప్పుడు మనం పామాయిల్ ఉంది, పామాయిల్ ఫెయిల్ అయింది, ఎత్తుక్కునే స్టేజ్ అనేది మన నెక్స్ట్ జనరేషన్స్కి ఉండకూడదు. అనేక డిఫరెంట్ పంటలు రావాలి. డిఫరెంట్ పంటలు అంటే వాటికి క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండాలి, ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఎక్కువ జరగాలండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ అంటే క్వాలిటీ ఉండాలి ప్లస్ క్వాంటిటీ ఉండాలి. దాని మీద రైతును గవర్నమెంట్ సైంటిఫిక్ కమ్యూనిటీ కలిపి పనిచేయాలనేది మా ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే, మా 30 ఏళ్లలో రైతుని ఏం చేశారంటే వీళ్ళు ఒక అనాథ కింద మార్చారు. అనాథ ఎందుకంటున్నానంటే చెప్పేవాళ్ళు లేడని. రెండోది ఏంటంటే, ఒక సబ్సిడీ రూపేణా ఇచ్చేసేసి ఒక అడుగు తినేవాడి కింద మార్చేశారు. ఈ అడుగు తినటం అంటే ఏంటి? నాకు సబ్సిడీ అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, లేదా క్వాలిటీ కనుక పండించిన రైతుని ఇదిగో వీడి దగ్గర ఇంత క్వాలిటీ ఉంది, ఈ పంటకి ఈ రేట్ ఇవ్వాలి అనేది ఒక గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి వస్తే అదేమవుతుందంటే, ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు అందరూ కూడా రైతాంగం అగ్రికల్చర్ నుంచి పారిపోతున్నారు. పారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం రూరల్ ఎకానమీ బాగుపడాలంటే ఏం చేయాలి? రైతు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఏంటంటే, రైతుని చాలా చిన్న చూపు చూసారు. ఎలా చిన్న చూపు చూసారంటే, రైతుని పిల్లనివ్వకూడదు, రైతు అభాగ్యుడు, లేకపోతే ఇంకోటి. ఇవాళ ఎవడైనా రైతు వెళితే కనుక ఎవరో ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా ఎవరో కూడా కనీసం వచ్చి, ఇప్పుడు మేము మోడల్ ఫామ్ తయారు చేయాలంటున్నాం, మోడల్ ఫామ్స్లో డేటా అంటున్నాం. డేటా అంటే ఏంటి? సాయిల్ అనాలిసిస్ చేసి సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ని ఎలా ఉంది, ఆర్గానిక్ కార్బన్ ఎలా ఉంది, లేకపోతే అతని వాటర్ యొక్క pH ఎలా ఉంది, ఏ పంట వేయచ్చు అని చెప్పగలగాలి. ఇవాళ చూడండి, తెలంగాణ మొత్తం పామాయిల్ వేస్తున్నారు, అవుతుందో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఉంది, మళ్ళీ అగైన్ గుంటూరు అవతల అవ్వదు, కానీ వాళ్ళు మొత్తం కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? పామాయిల్ రైతులు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం రాబోతుంది.
ఇటేపు ఏమో ఓఈఆర్ ఏమో 20% వస్తుంది, అక్కడేమో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు 16, 15, 14 వస్తుంది. వీళ్ళిద్దరిని మెర్జ్ చేసినప్పుడు ఆ రైతు పైకి రాలేడు, సరే మమ్మల్ని ఇచ్చేసినప్పుడు ఈ రైతు నష్టపోతాడు, క్వాలిటీ ఉన్న రైతు. అప్పుడు ఏమవుతుంది, మనకి గ్యాప్ పెరుగుతుంది, ఇంకా గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెంచకుండా ఉండాలి అంటే ఒక మోడల్ ఫామ్స్ని తయారు చేయాలి. ఇప్పుడు వేయండి, అక్కడ వేసిన తర్వాత ఒక మోడల్ ఫామ్గా వేసి 4 ఎకరాలు మండలానికి ఒక బిట్టు 2 బిట్లు వేసుకుని దాన్ని ఒక డేటా తీసుకుని అది సక్సెస్ అయితే కనుక ప్రతి రైతు వేయించండి. అంతేగాని సక్సెస్ అవ్వకుండా వేయించారనుకోండి, ఇదిగోండి హై డెన్సిటీ ప్లాంటేషన్ అని ఇంకోటని మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్సే లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల ఎకరాలు ఉంటే 5,000 ఎకరాల్లో కూడా మల్టిపుల్ క్రాపింగ్ లేదు. ఈ దురదృష్టం ఏంట్రా అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు పామాయిల్లో ఇంటర్ క్రాపింగ్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులు కోల్పోతున్నారు. రెండోది ఎంప్లాయ్మెంట్. అదే కనుక కొబ్బరిలో కనుక కోకో ఉండట్టు, ఇప్పుడు కొబ్బరిలో కోకో ఇప్పుడు మన ఏలూరు జిల్లాలో కొబ్బరి 35,000 ఎకరాలు ఉంటే 33,000 ఎకరాల్లో కొబ్బరిలో కోకో ఉంది. అదే కనుక పామాయిల్లో 1,60,000 ఎకరాలు ఉంటే కనుక 1000 ఎకరాల్లో కూడా కోకో లేదు. అంటే ఈ 1,60,000 ఎకరాలు అంటే ఆ పర్సంటేజ్లో 1,50,000 ఎకరాల్లో కోకో ఉన్నా సరే 2 క్వింటాల్స్ అయినా సరే 1,50,000 × 2 దాదాపు 30,000 టన్నులు ఒక్క ఈ జిల్లా నుంచి వస్తుందంట. 30,000 ఇంటూ ఇవాళ ఉన్న రేటు 7 లక్షల రూపాయలు, 30,000 ఇంటూ 7 లక్షలు దాదాపు 2,100 కోట్లు, 2,000 కోట్లు. రెండోది ఇది పోతూనే ఈ యొక్క ఆకు రాలినందుకు ఎవ్రీ ఇయర్ 0.1 to 0.2% ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ కార్బన్ యొక్క విలువ కట్టలేడు అవడం. నీటి యొక్క ఇది మైక్రోబల్ యాక్టివిటీని ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు, రెండోది ఎవాపరేషన్ లాసెస్ ఎంత మినిమైజ్ చేయొచ్చు, వీటన్నిటిని ఇది కనుక కట్టుకుంటే దీని విలువ 5,000 కోట్లు. అంటే ఇవాళ ఒక్క జిల్లాలోనే 7,000 కోట్ల రూపాయలు ఒక ఇంటర్ క్రాప్ మీద లేకపోతే మీరే అర్థం చేసుకోండి. ఈ 1,50,000 ఎకరాల్లో పని చేయటానికి ఎట్టలేదన్నా సరే 7-8 వేల మంది లేబర్కి పని కల్పించుకోవాలి. సో ఇదంతా క్యాలిక్యులేషన్ అనేది ఓవరాల్గా ఇదంతా కామన్ సెన్స్. ఇవాళ సైన్స్ అనే పేరుతో కామన్ సెన్స్ని నాశనం చేశారు. ఇది ఒక కామన్ సెన్స్. నేనేం ఇది అనేది చెప్పట్లేదు. దీంట్లో నీటిని ఎట్ట ఆపాలి, సాయిల్ని ఎట్ట బాగు చేసుకోవాలి, మన చెడగొట్టిన దాన్ని. న్యూటన్స్ థర్లో ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతిదానికిను ఈక్వల్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ని ఎవడు పట్టించుకోవట్లే, డబ్బు వస్తే సరిపోతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ కుళ్ళిపోయింది, సరైన పంట లేదు, సరైన క్వాలిటీ లేదు. కాబట్టి రైతు సోదరులైనా లేకపోతే ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తారు మీరు? మనమేమి ఇద్దాం? మనము అనే వర్డ్ రావాలి. యూనివర్సిటీస్కైనా ఇంకోళ్ళకైనా మనమే ఈ 100 మంది అందరం కలిపితే ఈ యొక్క సాయిల్ కానీ ఇంకోటి కానీ ప్రకృతి కానీ బాగుపడుతుంది. ధన్యవాదాలు. ఒక విషయం అండి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ మన పామ్ ఆయిల్ సక్సెస్ కాకపోతుంటున్నారు. ఇప్పుడు మీకున్న అనుభవం బట్టి కారణం ఏంటిది? ఎందుకు? హ్యూమిడిటీ ఫ్యాక్టర్ సార్. అంటే ఎంత ఉండాలి, ఏదో అయితే బాగుంటుంది. ఇప్పుడు అది సైంటిఫిక్ కమ్యూనిటీ ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు ప్రతిదాన్ని రైతుగా నేను చెప్పాలంటే చెప్పలేను. ఇప్పుడు ఖమ్మం ఏరియా వరకు వేసారు, ఇది వరకు ఖమ్మం దాటిన తర్వాత టెంపరేచర్స్, నైట్ టెంపరేచర్స్, ఇది ఇంకోటి ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఇది పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా పడేది ఎవరి మీద అంటే జనతా మీదే ఫస్ట్ పడేది. ఇదంతా చెడు జరిగింది అనుకోండి, నేను అనేది ఏంటంటే ఎందుకు అవ్వదనే కాదు, అయితే 3 టన్నులు 2 టన్నులు అవ్వటం కాదు, అబౌట్ 10 టన్స్ అయ్యి 20% ఓఈఆర్ వచ్చినప్పుడు ఇది సక్సెస్ అయినట్టు. అంతేగాని 3 టన్నులు 4 టన్నులు అయిపోయిందిలే పండించేసాంలే అంటే దీనికి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీరు, దీనికి ఎంత ల్యాండ్ వేస్ట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎంత వేస్ట్ అవుతుంది, దీన్ని తగ్గట్టు మనం పండించుకోకపోతే నష్టం జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్స్కి ప్రతిదీ నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు? మన పిల్లలు, తరాలు, భావితరాలు. క్వాలిటీ లేనప్పుడు ఎవడు ఏం తింటాడు? ఇప్పుడు మనం ఏం తింటున్నాం? దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అనమాట. కాబట్టి నేను రైతు సోదరులని ఒక్కళ్ళని అడగట్లా, ప్రతి పాలసీ మేకర్ ప్రతి వాడిని కూడా నేను అడిగేది అదే. ఫర్ ఎవరీ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ఆపోజిట్ రియాక్షన్ ఏంటి? ఈక్వల్ రియాక్షన్ 3 టన్నులు అయింది పర్వాలేదు, ఆపోజిట్ రియాక్షన్ ఏంటి? అయితే దీని మీద సైంటిస్టులు కూడా చర్చ చేసి దీనికి సరి అయిన సమాధానం అనేది ఇవ్వాలి ఒకటి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం అసలు ఇప్పుడు అంటే మనం రైతులు ఈ ఆర్గానిక్ కానీ నేచర్ ఫార్మింగ్ కానీ
రకరకాల పద్ధతులలో రకరకాల విధానాలల్లో చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి సైంటిఫిక్గా మనకు ఇప్పటివరకు కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఏంటంటే ఇప్పుడు ఏమేమైతే వాడుతున్నామో నేచర్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, దానిలో వాళ్ళు కూడా కల్పించుకొని అంటే కొంత ఎంకరేజ్ చేస్తుండ్రు కానీ ఇప్పుడు మనం వాడే పదార్థాలు ఉన్నాయి, పెస్ట్ కంట్రోల్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, ఇంకేదో కానీ దాని మీద వాళ్ళు పరిశోధన చేయాలి. చేసి రైతులకు సరైన దారి చూపెట్టినట్టయితే సక్సెస్ అవుతాం మనం కూడా. అయితే ఇప్పుడు అందరు రైతులు అంటే 100 కుక్కలు కూడా ఈ నేచర్ ఫార్మింగ్ అనేది చేస్తలేరు. కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇలాంటి వాటి మీద పరిశోధన చేసి సరి అయిన ఫలితాలు రైతులకు అందించినట్టయితే శంకుల పోతేనే తీర్థం అని ఇంతకుముందు మీరు అన్నారు కదా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా దీనికి సమాధానం దారి చూపెట్టాలి. కరెక్ట్ పరిశీలన చేసి దాని ఫలితాలు రైతులకు అందించినట్టయితే ఇంకా చాలామంది రైతులు ముందుకొచ్చి నేచర్ ఫార్మింగ్ మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఇప్పుడు మనకు మార్కెట్లో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని, ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్స్ అని లభిస్తున్నాయి. కానీ వాటికి వేలల్లో ధరలు ఉంటున్నాయి. అవన్నీ రైతులు కూడా పెట్టలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఇప్పుడు మనం వాడే కషాయాలు కానీ, మన జీవామృతం కానీ, ఈ మధ్యన బయోడైజెస్టర్ ఫర్టిలైజర్ లిక్విడ్ కానీ వీటి మీద పరిశోధన చేసి రైతులకు సరైన ఫలితాలు తెలపాలని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పటివరకు మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రసాద్ గారు ఇక్కడ సూచించిన వారి ఆవేదన వెళ్ళదీసిన వాటికి కూడా రైతు సోదరులు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గేర్ మార్చినట్టు జను తెచ్చేప్పుడు అంత వాటర్ లెక్కేది జను సమాజం ఇంకా